తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రధాని మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు బీజేపీ కాకినాడ నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ, అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్య తెలిపారు. కాకినాడ తిలక్ వీధిలోని శారదా నగరపాలక సంస్థ పాఠశాల వద్ద బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా 300 మీటర్ల భారీ జాతీయ జెండాతో ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర నాయకులు దొడ్డి వీరేంద్ర, నార్త్ మండలాధ్యక్షులు చెక్క రమేష్ల సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ, ఎనిమిరెడ్డి మాలకొండయ్యలు ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా గట్టి సత్యనారాయణ, మాలకొండయ్యలు మాట్లాడుతూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా నాయకులు తుమ్మల పద్మజ, సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, చెల్లూరి సత్యనారాయణ, సురేష్, అబ్బాయి, రాజ్ కుమార్, నెహ్రూ, గొల్లపల్లి శివ, స్కూల్ ప్రిన్సిపల్ గౌరీశంకర్, ఏలూరి రాణి తదితరులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా కాకినాడలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా మా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమం చేయడానికి చాలా ఆనందపడుతున్నాను. ఇది ఒక మంచి లెసన్. ఇది ఎందుకంటే ఈ కార్యక్రమం చేయాలంటే భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నా, ఎన్ని కులాలు ఉన్నా కూడా, ఎన్ని భాషలు ఉన్నా కూడా భిన్నత్వం ఏకత్వం అనే మంచి ఉద్దేశంతో మేము ఎప్పుడూ కూడా కలిసి ఉన్నాము. మా భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా మా ఏకత్వంగా ఉన్నామని ఒక ఇంటిగ్రిటీ జరపడం కార్యక్రమం చేస్తున్నారు. మేము చాలా ఇలా అభివృద్ధిస్తూ కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తూ కూడా ఎట్టి సమయాల్లో కూడా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఐక్యంగా ఉంటామని, మేము అన్ని రంగాల్లో కూడా ముందుంటామని, మన మోడీ గారు చెప్పిన ఏవైతే ఆశిస్తున్నారో అవన్నీ కూడా మేము మా వంతు కృషి చేస్తామని, అలాగే పిల్లలు ముఖ్యంగా ఈ ఇండిపెండెన్స్ ఒక ఇంపార్టెన్స్ తెలియాలి ఉద్దేశంతో ఇలా చేస్తున్నాం. వీళ్ళందరూ కూడా బాగా చేసుకోవాలని ఉద్దేశంతో ధన్యవాదాలు. తెలంగాణ అనేటటువంటి యాత్రని మనం చేపడుతున్నాం. ఇక్కడ 28, 29, 30, 31 వార్డుల మీదుగా ఈ యాత్ర జరుగుతుంది. దీనికి ఈరోజు మన పెద్దలు గట్టి సత్యనారాయణ గారు, తుమ్మల పద్మజ గారు, లక్ష్మీ ప్రసన్న గారు ఈ యొక్క కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. చాలా సంతోషం. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక్కడ జనసేన, తెలుగుదేశం, స్కూల్ హెడ్ మాస్టర్ గారు, టీచర్లు కూడా పిల్లలతో పాటు పాల్గొన్నారు. చాలా సంతోషమైన విషయం. ఒక్క విషయం మనం గమనించాలి. ఇవాళ జాతీయ జెండా మన ప్రతి ఇంటి మీద కట్టి జాతీయవాదం చాటుకోవాలి, మనలో ఐక్యమత్యం పెరగాలి, మన ఆలోచన అభివృద్ధి వైపు ఉండాలనేటటువంటిది పార్టీలకు అతీతంగా మన ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అతి వేగంగా ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నారు. చాలా సంతోషకరమైన విషయం. కానీ ఒక్క విషయం మనం చూస్తే జాతీయవాదం అనేటటువంటి ఆలోచనతో మన ఐక్యత పెరగకపోయినట్లయితే, మన ఆలోచన డెవలప్మెంట్ వైపు మనం వెళ్తుంటే మరికొంతమంది ఈ డెవలప్మెంట్ ఆపడం కోసం, ఈ యొక్క ఐక్యతను చిన్నభిన్నం చేయడం కోసం అనేక మంది కుట్రలు పడుతున్నారు. దేశం లోపల, దేశం బయట కూడా. భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా రక్షణ లేకుండా ఉంది. మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వాళ్ళకి అండగా నిల్చొని ఇవాళ వారికి ఇస్తున్నటువంటి మద్దతుని మనం అందరం కూడా ఆ మద్దతుని మనం తెలపాల్సిన అవసరం ఉంది. ఈ ర్యాలీ పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా జరుగుతున్న ర్యాలీ కాబట్టి ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ప్రతి ఇంటి మీద రేపు ఎల్లుండి కూడా జాతీయ జెండా కట్టాలని ఈ సందర్భంగా సూచిస్తున్నాం. వైద్య విద్యార్థినిపై కోల్కతా నగరంలో జరిగిన అత్యాచారం, హత్య ఉదంతానికి కాకినాడలో జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జూడాలు విధులను బహిష్కరించి సమ్మెబాట పట్టారు. దీనితో రంగరాయ వైద్య కళాశాల బోధన ఆసుపత్రి, కాకినాడ జీజీహెచ్లో సాధారణ వైద్య సేవలకు అంతరాయం కలిగింది. జూనియర్ డాక్టర్లు జీజీహెచ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ను కలిసి జూడాలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జూడా కాకినాడ శాఖ అధ్యక్షులు మనోహర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ని అమల్లోకి తీసుకురావాలని, ఇలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా కఠిన చట్టాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. రంగరాయ మెడికల్ కాలేజ్ నుంచి అండి. ఇది మీకు తెలిసి ఉండకపోవచ్చు, వెస్ట్ బెంగాల్లో ఒక డాక్టర్ మీద రేప్ జరిగింది. మీకు ఎంతవరకు తెలుసో తెలియదు, కానీ ఈ రేప్ అనేది కాలేజ్ ప్రెమిసెస్ అంటే హాస్పిటల్లో తను 36 hours డ్యూటీ చేస్తుండగా జరిగింది. ఆ రాత్రి జరిగినప్పుడు నెక్స్ట్ రోజు ఈ విషయం ఎవరికి బయటకు రాలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే మర్డర్ జరిగిన తర్వాత ఆ మర్డర్కి జస్టిస్ అనేది జరగలేదు. ఆ మర్డర్ని సూసైడ్ కింద కప్పిపుచ్చుతున్నారు. సో వరల్డ్ వైడ్గా, నేషన్ వైడ్గా జరుగుతుంది. నేషన్ వైడ్గా అందరూ పార్టిసిపేట్ చేసి, డాక్టర్స్ అందరూ, మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం రంగరాయ మెడికల్ కాలేజ్ నుంచి. సో ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మేము కోరుకుంటాం. డాక్టర్స్కి ప్రొటెక్షన్ అనేది కావాలి.
అండ్ ఇంకా ఇప్పుడే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అండ్ మేము అడిగిన డిమాండ్స్ అన్నీ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ మర్డర్ గురించి జస్టిస్ జరగాలని మేము పోరాడుతున్నాము. ఈ స్ట్రైక్ మేము ఇంకా కొనసాగిస్తాము. అండ్ సేవ్ డాక్టర్స్ సేవ్ లైఫ్. ఇవాళ రంగరాయ మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థులు మరియు ఇంటర్న్స్ అందరూ ఈ ర్యాలీలో పాల్గొన్నారండి. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోల్కతాలోని కేజీఆర్ కాలేజీలో ఒక పీజీ విద్యార్థి, సెకండ్ ఇయర్ పీజీ విద్యార్థి అత్యాచారం మరియు మర్డర్కి గురైందండి. ఇది దేశవ్యాప్తంగా దీన్ని ప్రొటెస్ట్ చేస్తూ డాక్టర్స్ వర్కింగ్ ప్లేస్కి మంచి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయడం కోసం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ఆ బాధితురాలు ఎవరున్నారో వాళ్ళ కుటుంబానికి కానీ ఆమెకి మంచి న్యాయం జరగాలనేది మా తీవ్రమైన వేదన అండి. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇప్పుడే కలెక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాము. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ మరియు సిబిఐ ఎంక్వైరీ గురించి మేము అడ్రస్ చేశాము. అది కాకుండా రంగరాయ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్లో ఉన్న చిన్న విషయాలు ఏమైతే ఉన్నాయో మాకు ఇంపార్టెంట్ అయినాయో అవన్నీ అడ్రస్ చేశాము. కలెక్టర్ గారు స్పందించి వాటి అన్నిని త్వరగా చేస్తామని మాకు చెప్పారండి. సో ప్రెస్ కూడా మాకు అందరికీ సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. విశాఖలో సినీ నటుడు విక్రమ్ సందడి చేశారు. దంగలాన్ ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ మాళవిక మోహనన్, నిర్మాత జ్ఞానవేల్ రాజాతో మీడియా సమావేశం నిర్వహించారు. హీరో విక్రమ్ దంగలాన్తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్దమయ్యారు. ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియన్ సినిమాని రంజిత్ తెరకెక్కించారు. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 15వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తోంది చిత్ర బృందం. ఈ క్రమంలోనే వారు విశాఖకు వచ్చారు. స్వాతంత్రానికి పూర్వం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన వాస్తవ సంఘటనల్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రం తెరకెక్కించారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే ఐ థింక్ దేర్ ఇస్ నథింగ్ మోర్ టు సే. నాకు ఐ థింక్ ఐ ఆల్వేస్ తమిళనాడు ఒకటే చెప్తాను, వన్ ఆఫ్ ద బెస్ట్ ఐ థింక్ ఫ్యాన్స్ ఇన్ ద వరల్డ్ ఇస్ ఫ్రమ్ తెలుగు. మీ దట్ పిచ్చి కదా ఫర్ సినిమా, యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. తమిళ్లో ఉంది, మలయాళం, ఎవ్రీబడి హ్యాస్ దట్ క్రేజ్ ఫర్ సినిమా. బట్ తెలుగు ఇస్ సంథింగ్ ఎల్స్. అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు తెలీదు. బట్ ద థింగ్ ఇస్ మీరు అలా చూస్తున్నారు సినిమాని. నాకు ఇప్పుడు కాదు, ఎప్పుడు ఫస్ట్ మూవీ నుంచే నేను ఎవరంటే వాళ్ళకి తెలీదు, కానీ వచ్చి చూస్తారు ఏ హీరో అంటే. అండ్ లైక్ యూనో ఇలా చూస్తే ఇలా హీరో ఉంటున్నాడు, ఇలా ఉంటున్నాడు, మంది వచ్చి మాట్లాడుతున్నారు. ఐ విల్ ఆల్వేస్ వండర్ ఎక్కడ వెళ్తే కొంచెం పాపులారిటీ వచ్చిన తర్వాత చూస్తారు, మాట్లాడుతున్నారు. ఇక్కడ అలా కాదు. ఐ డోంట్ నో హౌ ఇట్ ఇస్ ద వే యూ లవ్ సినిమా. అండ్ ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఫర్ సినిమాస్ ఇన్ ఇండియా. కానీ ఇన్ ఇండియా ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఫర్ cinema is Telugu. So one thing, sir, what is the strategy you follow while picking the stories? I don't pick them, they pick me. They'll just come and grab me and say, Ra, cheyandi. Ilanti, it's that kind of a magic. You can't, నాకు చిన్నప్పటి నుంచే నాకు నార్మల్గా చేస్తే నాకు నచ్చదు. నాకు ఏమో డిఫరెంట్గా చేయాలి, లేకపోతే అవుట్ ఆఫ్ ద బాక్స్గా చేయాలి, లేకపోతే ప్యాషనెట్గా చేయాలి, పవర్ఫుల్గా చేయాలి. అండ్ నాకు జీవితంలో ఎప్పుడో నేను యాక్చువల్గా లెంటాస్లో అడ్వర్టైజింగ్లో ఉన్నాను. ఐ కాంట్ డూ ఎ డెస్క్ జాబ్. నాకు మా మోటో ఎప్పుడో మన మోటో ఎలా ఏంటంటే మేక్ యువర్ హాబీ యువర్ ప్రొఫెషన్, దెన్ యూ డోంట్ వర్క్ వన్ డే ఇన్ యువర్ లైఫ్ కదా. సో నా నాన్నగారు తల్లి డాక్టర్ రావాలి, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్, నాకు నేమ్ లేదు, నాకు సినిమా కావాలి. సో సినిమా నటన అయిన తర్వాత నేను ధ్రువ్ నా సన్ చెప్పాడు, ఏంట్రా చదువురా, నీ డాక్టర్ రావాలి, లేకపోతే ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ రావాలి, ఎయిర్ ఫోర్స్ పైలట్గా, లేకపోతే పోలీస్ ఆఫీసర్, ఆర్ యూనో స్టఫ్ లైక్ దాట్, యూ కెన్ బికమ్ ఎనీ ఆఫ్ దాట్. ఆయన చెప్పాడు, లేదు ఐ వాంట్ బి అన్ యాక్టర్. బట్ వై కాంట్ యూ బీ దిస్? ఇస్ యాక్టర్ అంటే ఐ కెన్ డూ ఆల్ దిస్, నో, I can act as everything. So I think cinema is like that. You can always do something, be somebody else, and అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, which is why I like doing roles like that. జోగి రమేష్ కుమారుడేమైనా స్వాతంత్ర సమరయోధుడా? అగ్రిగోల్డ్ ఆస్తులను అక్రమంగా కొనుగోలు చేశారు కాబట్టే అరెస్ట్ చేశారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సిఐడి జప్తు చేసిన ఆస్తులు కొనుగోలు చేయకూడదని, అక్రమంగా కొనుగోలు చేశారు కాబట్టే పోలీసులు అరెస్టులు చేశారని అన్నారు. వెనుకబడిన వర్గానికి చెందిన నాయకుడిపై కక్ష సాధింపు చర్యలని మాట్లాడడానికి అర్హులు కారని, ఉన్నత చదువులు చదివితే జ్ఞానాన్ని పెంచుకోవాలని, అంతేగాని అక్రమంగా ఆస్తులను కొనుగోలు చేస్తారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు కక్ష
సాధించే స్థాయి వ్యక్తివి కాదని, అలా అని అవినీతి చేస్తే చూస్తూ ఊరుకోవాలా అంటూ ప్రశ్నించారు. అవినీతి కేసులు అరెస్ట్ చేస్తే సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకోవడం సిగ్గుచేటని అన్నారు. చంద్రబాబు ఇంటిపై దాడికి వచ్చావనే మంత్రి పదవి దక్కిందని, జగన్ మిమ్మల్ని భస్మాసురుల్లాగా తయారు చేశారని అన్నారు. రాష్ట్రంలో జగన్ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలా అని చంద్రబాబు ఆలోచిస్తున్నారని, వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడే సమయం చంద్రబాబు నాయుడుకు లేదని అన్నారు. జోగి కుమారుడైనటువంటి జోగి రాజు అరెస్ట్ని ఏదో పెద్ద స్వాతంత్ర సమర యోధుడిని అరెస్ట్ చేసినట్టు జోగి రమేష్ బిల్డప్ ఇస్తున్నాడు. జోగి రమేష్ సిఐడి స్వాధీనంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కొనచ్చా, నువ్వు మంత్రి చేసావు కాబట్టి, నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేగా చేసావు కాబట్టి సిఐడి జప్తు చేసినటువంటి అగ్రిగోల్డ్ ఆస్తిని నువ్వు ఎలా కొన్నావు? అదేంటంటే చంద్రబాబు గారు కక్షపూరితంగా మమ్మల్ని అరెస్ట్ చేశాడు, బలహీన వర్గాలను అరెస్ట్ చేశారు, లేదా వాళ్ళ కులం పేరు చెప్పి గౌడ కులాన్ని అరెస్ట్ చేశారు అని జోగి రమేష్ ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. బాబు జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఇది అంబేద్కర్ గారి రాజ్యాంగం. సిఐడి జప్తులో ఉన్నటువంటి ఆస్తుల్ని కొనకూడదు అనేది నీకు తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి మత్తులో ఉండి, జగన్మోహన్ రెడ్డి లాంటి ఎన్నో అక్రమాలు చేశాడు, నేను ఆయన శిష్యుడిగా ఉండి ఈ అక్రమం చేస్తే నా జోలికి ఎవరు వస్తారో అనుకున్నాను. కానీ నీ మైకు ఇంకా వదలలా. వస్తే కులం పేరు పెట్టి ఈ రాష్ట్రంలో కులాల చిచ్చులు లేకుండా జగన్మోహన్ రెడ్డి అనుకో ముందుంటారు. అరే పట్టుమని 50 రోజులు అవ్వలేదు అధికారం పోయి, అరే చేసిందే దొంగతనం. ఆ దొంగలు పట్టుకోరండి, చెప్పు నువ్వు కమాన్. సిఐడి జప్తు చేసినటువంటి ఆస్తుల్ని ఎక్కడ ఏ రాజ్యం వలన కొనచ్చని ఉందా? జోగి రమేష్ చేసిన పాపాలు పండినవి. చెట్టుకి పండు రాలే, ఒక కాయ పండిన తర్వాత రాలినట్టు ఈ పాపాలన్నీ పండి ఇవాళ నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి అడుగులోనూ చంద్రబాబు మోసం కనిపిస్తోందన్న మాజీ సీఎం జగన్, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కారణాలు చెబుతున్నారంటూ ఎద్దేవా. పెద్దల సభను గౌరవించేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్న టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదని స్పష్టం. వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడి అరెస్టును ఖండించిన మాజీ మంత్రి పేర్ని నాని, కూటమి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం. తప్పు చేస్తే అరెస్టులు చేయకూడదా అని ప్రశ్నించిన టీడీపీ నేత బుద్ధ, సిఐడి జప్తు చేసిన ఆస్తులను ఎలా కొనుగోలు చేస్తారంటూ సూటి ప్రశ్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.